హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్టే ట్యూన్ విత్ సిద్ధి. డే 2లో మేము వెళ్ళబోయేది మొదట వాటర్ స్పోర్ట్స్ సెంటర్, ఆ తర్వాత గోల్ సిటీ టూర్. స్పెషల్ ఏంటంటే మా డే 2 వచ్చి 21 సెప్టెంబర్ 2024. ఆ రోజున శ్రీలంకన్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్ కూడా జరుగుతున్నాయి. బ్రేక్ఫాస్ట్ కంటే ముందు ఏదైనా స్పెషల్ ప్లేస్కి వెళ్ళి మా ప్లాన్ని కొద్దిగా చేంజ్ చేయాలనే ఉద్దేశంతో నేను మరియు నా రూమ్మేట్ అయినటువంటి శ్రీకాంత్ గారు కలిసి హ్యాండ్ క్రాఫ్ట్ వర్క్షాప్ కమ్ సేల్ షోరూమ్కి వెళ్ళడం జరిగింది. ఇక్కడ చేతి కళాకారుల నైపుణ్యానికి హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు. ఎటువంటి మెషిన్స్ లేకుండా కేవలం హ్యాండ్మేడ్ ఆర్టిస్టులతో అద్భుతమైన కళాఖండాలను ఇక్కడ చెక్కుతున్నారు. ప్రతి వస్తువు చాలా ప్రత్యేకతను కలిగి ఉంది. అలాగే నేను ఇలాంటి ఒక వీడియో చేస్తాను, దీన్ని మీ ముందు అప్లోడ్ చేస్తాననే ఆలోచన కనుక నాకు ముందే ఉన్నట్టయితే నా కళ్ళతో చూసిన ఎన్నో అద్భుతమైన ప్రత్యేకమైన డిజైన్లు మీకు కూడా చూపించేవాడిని. చాలా తక్కువ లెంగ్త్లో తీసినా కూడా మీరు ఇందులో చాలా చాలా డిఫరెంట్గా ఉండే ఐటమ్స్ని మీరు ఇక్కడ చూడొచ్చు. నెక్స్ట్ టాస్క్ మాది వచ్చి బ్రేక్ఫాస్ట్. అలాగే ఈ బ్రేక్ఫాస్ట్ అనేది మా షెరటాన్ హోటల్లో చాలా పెద్ద ప్రాసెస్, కాబట్టి ఇది మీకు బోర్ కొట్టకుండా ఉండాలని చెప్పి 10% వీడియోని మాత్రమే నేను మీతో షేర్ చేస్తున్నాను. అలాగే బ్రేక్ఫాస్ట్ని ఫాస్ట్గా కంప్లీట్ చేసి వాటర్ స్పోర్ట్స్ సెంటర్ వరకు మా ప్రయాణం స్టార్ట్ అయిపోయింది. మా జర్నీ హోటల్ టు వాటర్ స్పోర్ట్స్ సెంటర్కి వచ్చి దాదాపు 15 కిలోమీటర్లు. అండ్ అలాగే ఎలక్షన్ డే కావడంతో స్టూడెంట్స్ మొత్తానికి హాలిడే ప్రకటించినట్లున్నారు. ఎక్కడ చూసినా కూడా స్టూడెంట్సే కనబడుతూ వచ్చారు. స్పోర్ట్స్ సెంటర్లో మేనేజ్మెంట్ ఉందో వాళ్ళు సేఫ్టీ ఇన్స్ట్రక్షన్స్ని వివరించారు. వాటర్ స్పోర్ట్స్లో ఫస్ట్ ఆప్షన్ అయినటువంటి జెట్ స్కైతో మా రైడ్ స్టార్ట్ అయ్యింది. సౌత్ టీం అంతా ఒకరి తర్వాత ఒకరుగా వెళ్ళి కంప్లీట్ చేశాం. ఊహించిన దానికంటే ఎక్కువ స్పీడ్లో మా జెట్ స్కై రైడ్ అనేది సక్సెస్ఫుల్గా పూర్తి చేశాం. మొదటి నుండి మా బ్యాచ్ ఒక టీం లాగా తిరుగుతూ ఉండడం, నెక్స్ట్ రైడ్ అయినటువంటి సోఫా రైడ్ కూడా 6 మాత్రమే సభ్యులు అవసరం ఉండడంతో మా టీం అంతా విడిపోకుండా ఒకేసారి ఈ సోఫా రైడ్ని కూడా ఫుల్ జోష్తో ఎంజాయ్ చేస్తూ కంప్లీట్ చేసాం. ఆ తర్వాత నెక్స్ట్ ఫైనల్ టాస్క్ వచ్చి బనానా రైడ్. ఎందుకంటే ఈ రైడ్లో మేము డిప్ ఆప్షన్ ఎంచుకున్నాం. You want to fall, right? So when you fall, I will show my hands. Then we have to leave. మా యాక్టివిటీలో లైఫ్లో మాకు మెమొరబుల్గా ఉండాలని మేము ఫుల్ జోష్తో ఓకే చెప్పేశాం ఈ డిప్ ఆప్షన్కి. మా శ్రీకాంత్ గారు వద్దు వద్దని ముందు నుండే చెప్తూ వచ్చారు. కానీ ఆ తర్వాత వీడియో విజువల్ని చూసి మైండ్ బ్లోయింగ్ ఎక్స్పీరియన్స్ అని చెప్పి ఆయనే ఒప్పుకున్నారు. అలాగే వితౌట్ ఎనీ డౌట్ మీకు కూడా ఇలాంటి సెక్యూరిటీ ఫీచర్స్తో ఉన్న టీం కనుక దొరికితే ఈ రైడ్ని మీరు కూడా మిస్ కాకండి. వాటర్లో పడ్డం చూసి కంగారు పడాల్సిన పనేమీ లేదు, ఎందుకంటే ఇది ప్రీ ప్లాన్డ్ టాస్క్ అనమాట. మాకున్న సేఫ్టీ జాకెట్స్ అండ్ అక్కడ ఉన్న మేనేజ్మెంట్ టీమ్ అండ్ జెట్ స్కీతో రెడీగా ఉన్న వర్కర్స్, సో ఇది ఒక 100% సేఫ్ అనమాట. అలాగే దారి మధ్యలో స్పోర్ట్స్ సెంటర్లో మార్కెట్ ఒకటి కనబడింది. షాపింగ్ ఏదైనా చేద్దాం కదా అని చెప్పి ఒక లుక్ వేసాము. నార్మల్గా మధ్యతరగతి జాతికి వంశపారంపర్యంగా వచ్చే అలవాటు ఏంటంటే షాపింగ్కి వెళ్ళగానే ముందు రేట్ ట్యాగ్ చూడడం అనమాట. ఆ రూల్ని మనం బ్రేక్ చేయలేం కాబట్టి నాతో పాటు మీరు కూడా చూడక తప్పదు. అలాంటి రేట్స్ చూశాక నేనేం చేసి ఉంటానో మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 2 చేతులు జేబులో పెట్టుకుని అలా సైలెంట్గా బయటకు వచ్చేసాను. అలాగే స్పోర్ట్స్ సెంటర్ నుండి లంచ్ కోసం మా ప్రయాణం స్టార్ట్ అయింది. షెరటాన్ హోటల్లో బ్రేక్ఫాస్ట్ చేయాలన్నా లంచ్ చేయాలన్నా ఒక మినీ యుద్ధమే. టైం లెంగ్త్ తగ్గించాలనే ఉద్దేశంతో దీన్ని కూడా 10% మాత్రమే మీకు చూపిస్తున్నాను. అలాగే నెక్స్ట్ జర్నీ స్టార్ట్ అయింది గోల్ సిటీ టూర్. హోటల్ టు గోల్ సిటీ టూర్ వచ్చి మా ప్రయాణం దాదాపు 45 కిలోమీటర్ల ప్రయాణం. ఫైనల్గా గోల్ సిటీ చేరుకున్నాం. అలాగే మా గైడ్ మా అందరికీ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి, మీరు ఏ సన్ అయినా వెళ్ళండి, ఎక్కడికైనా వెళ్ళండి, ఎటైనా తిరగండి, 2.5 గంటల తర్వాత తిరిగి ఇదే ప్లేస్కి రావాలని చెప్పడంతో బ్యాచెస్గా ఉన్న మేమంతా
డివైడ్ అయిపోయి ఎవరికి వారు జర్నీ స్టార్ట్ చేశాను. అలాగే ఇక్కడ మీకు కనపడే టైప్ ఆఫ్ రోడ్స్ అనేవి నార్మల్గా నేను మూవీస్లోనే చూస్తూ వచ్చాను. ఫస్ట్ టైం ఇలాంటి ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను. ప్రతి ఇంట్లోనూ ఒక మినీ మాల్ లాగా లోకల్ ఐటమ్స్తో, హ్యాండీక్రాఫ్ట్ ఐటమ్స్తో, అలాగే జ్యువెలరీ ఐటమ్స్తో షాప్స్ ఉన్నాయి. మాకున్న సమయం చాలా తక్కువ కాబట్టి వాటిలో ఏమాత్రం ఎంట్రీ ఇవ్వకుండా రోడ్స్ అన్నిటినీ కవర్ చేసుకుంటూ మా ప్రయాణం అనేది కొనసాగింది. ఈ గోల్ సిటీ మొత్తాన్ని చూడాలంటే ఒక రోజు కేటాయించినా కూడా సరిపోదని నా అభిప్రాయం. సుందరమైన ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి, మా దగ్గర సమయం మాత్రం లేదు. అలాగే వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఫోన్ మెమరీ ఫుల్ అయిన తర్వాత ఎలాగో డిలీట్ చేయాల్సి వస్తుంది వీడియోస్. కాబట్టి ఒక వీడియో రూపంలో చేసి పడేస్తే అలా స్వీట్ మెమరీస్ అలా ఉండిపోతాయనే ఉద్దేశంతో ఈ వీడియోస్ అనేది చేయడం జరిగింది. అలాగే భిన్న మతాల పురాతన ప్రార్థనా మందిరాలు కూడా ఇక్కడ మనకి చూడవచ్చు. మసీద్, అలాగే గుడి, అలాగే చర్చ్, ఇవి కూడా అన్నీ కనబడతాయి. శ్రీలంకలో ఎక్కడ చూసినా కూడా కనబడేవి గౌతమ బుద్ధుడి స్టాచ్యూస్ మాత్రమే. క్రీడల్లో క్రికెట్కి ప్రత్యేక స్థానం ఉంటుంది. చిన్న ఖాళీ స్థలం, 4 ఆటగాళ్ళు దొరికితే చాలు, ఎక్కడైనా ఆడేయచ్చు. ఇక్కడ ప్రెసిడెంట్ ఎలక్షన్స్ జరుగుతూ ఉండడంతో అక్కడ పోలింగ్ ఆఫీసర్స్, పోలీస్ సెక్యూరిటీ మనకి ప్రతి చోట ఎదురవుతూనే ఉంటారు. ఈ గోల్ సిటీ మొత్తం టూర్లో లోకల్ వ్యక్తుల కంటే అడుగడుగున వివిధ దేశాల నుండి టూరిస్టులుగా వచ్చిన ఫారినర్సే ఎక్కువగా మనకు కనబడుతూ ఉంటారు. అలాగే మా జర్నీలో క్రికెట్ స్టేడియం కూడా ఒకటి ఎదురైంది, మహేంద్ర రాజపక్స పెవిలియన్. అందులో నెక్స్ట్ డే లంక అండ్ న్యూజిలాండ్తో టెస్ట్ మ్యాచ్ ఉండడంతో అక్కడ అరేంజ్మెంట్స్ కూడా జరుగుతున్నాయి. దాన్ని కూడా మీరు మా వీడియోలో చూడవచ్చు. చుట్టూ సుందరమైన ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి, కానీ మా వద్ద సమయం మాత్రమే లేదు. కాబట్టి హోటల్కి రిటర్న్ అవ్వాల్సిన సమయం వచ్చేసింది. నెక్స్ట్ ఇంకా రిటర్న్ టు హోటల్ ఫర్ డిన్నర్. మధ్యలో ఒక హోటల్ వద్ద ఈ డిన్నర్ అరేంజ్మెంట్స్ అనేది చేశారు. నిజం చెప్పాలంటే ఈ హోటల్లో స్టార్టర్స్ తప్ప మేము తిన్న ఫుడ్ ఏమాత్రం నాకైతే నచ్చలేదు. గులాబ్ జామ్ అయితే గోడ కొడితే రివర్స్ వచ్చి మనకి తగిలేటట్టుంది. రైస్ ఉంది కానీ రిలేటెడ్ కర్రీస్ లేవు. ఈ హోటల్లో ఫుడ్ ఎక్స్పీరియన్స్ ఇలా ఉంటే మా కొలీగ్స్తో ఎంటర్టైన్మెంట్ ఎక్స్పీరియన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్. కంటిన్యూ సౌత్ స్టెప్స్ వేస్తూ డ్యాన్స్ చేశారు మా వాళ్ళు. టోటల్ ఎంటర్టైన్మెంట్ పార్ట్లోనే నెంబర్ 1 అని చెప్పవచ్చు. అందులో కొన్ని మీకోసం, డోంట్ మిస్. డే 3 కొలంబో మా ప్రయాణం. కాబట్టి కొలంబో సిటీని మీకు చూపించబోతున్నాను, రెడీగా ఉండండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.